హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పన్నీర్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 3 ఎగ్స్, ఒక చిన్న ఆనియన్, ఒక మిర్చి, కొంచెం పన్నీర్. ఇలా ఆనియన్స్ని చాలా నైస్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా తినేసేస్తారు తొందరగా. ఇలా మిర్చిని కూడా చాలా నైస్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పెద్దగా ఉంటే తినేటప్పుడు మనకు మంచిగా అనిపించదు అనమాట. చిన్నపిల్లలు కూడా పక్కకి తీసి పడేస్తారు. సో అందుకే చిన్నగా కట్ చేసుకుంటే ఈజీగా అందులో కనిపించవు, తినేస్తారు. ఇలా పన్నీర్ని కూడా నైస్గా తురుముకోవాలి, చాలా నైస్గా. సో ఇలా తురుముకున్న పన్నీర్లోకి చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనకు ఎగ్స్ ఫస్ట్ వేస్తే అది మంచిగా మిక్స్ అవ్వదన్నమాట. సో ఫస్ట్ ఇవి వేసేసి బాగా కలుపుకొని అందులోకి మరి ఎగ్స్ పగలగొట్టుకుంటే చాలా బాగా మిక్స్ అవుతుంది. సో ఇందులోకి మనం కొంచెం పసుపు, ఒక చిటికెడు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాం కాబట్టి మనం అందులోకి ఒక 1/2 స్పూన్ కారం వేసుకుందాం. నేను 3 ఎగ్స్కి ఈ క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నా. సో మీకు కావాల్సినంత ఎగ్స్కి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇలా బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎక్కడే కానీ ఇట్లా బబుల్స్ ఉండడం అలా ఉండకూడదు. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది బాగా వస్తుంది. సో ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆమ్లెట్ వేసుకుందాం. చూడండి, ఎక్కడ నాకు బబుల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు. సో నేను ఇందాక చెప్పా కదా బబుల్స్ అని. ఆ బబుల్స్ ఏంటంటే కారం చాలా వరకు కరగదన్నమాట ఎగ్స్ వేసిన తర్వాత వేస్తే. సో అందుకనేసి ఫస్ట్లోనే కారం వేసి ఆనియన్స్లో అంతా మిక్స్ చేసేసి తర్వాత ఆ ఎగ్స్ దాంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను ఇందులో ఆయిల్ వేసుకోలేదు స్టార్టింగ్లో. సో అందుకనేసే నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. సో ఇది మనం చపాతీలో పెట్టుకొని కూడా తినచ్చు రోల్ లాగా. కానీ ఇదే చాలా హెవీ ఉంటుంది కాబట్టి మనం ఉత్తనైనా తినచ్చు. సో పన్నీర్ ఆమ్లెట్ రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేద్దాం.